హలో, వెల్కమ్ టు ఎస్సిఎస్ ఛానల్ 5. ఈరోజు మనం ఫ్రైడ్ ఇడ్లీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అది కూడా మిగిలిపోయిన ఇడ్లీలతో అండి, వేస్ట్ అవ్వకుండా. ముందుగా మనం ఇడ్లీలని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అందుకు కావాల్సిన వెజిటేబుల్స్ ఆనియన్, టమాటో, క్యారెట్, గ్రీన్ చిల్లీస్. క్యారెట్ని మనం ముందుగా ఇలా తురిమి పెట్టుకోవాలి సన్నగా. ముందుగా వీటికి కావాల్సిన సాస్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఒక 2 స్పూన్స్ టమాటో కెచప్, 2 స్పూన్స్ సెజ్వాన్ సాస్, కొద్దిగా సోయా సాస్, కొంచెంగా ఒక 1/2 స్పూన్ కన్నా తక్కువే అండి, కొంచెంగా. వెనిగర్, ఒక 1/2 స్పూన్ వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్ అని 1 స్పూన్. అన్నీ కలిపి మనం బాగా మిక్స్ చేసి పెట్టుకుందాం. చూడండి, చాలా చిక్కగా ఉంది కదా, అందుకు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. ఎందుకంటే ఇడ్లీలకు పీల్చాలి కదా, మరీ ఎక్కువ వేయద్దండి వాటర్, ఎందుకంటే ఇడ్లీలు మళ్ళీ ముద్దగా అయిపోతాయి. కొంచెంగా ఒక 1/2 గ్లాస్ కన్నా తక్కువే వాటర్ వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసి ఈ మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ మనం వేయించుకోవాలి బాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూను, సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను అండి, ఎందుకంటే ఇడ్లీలో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి. వెజిటేబుల్స్ సరిపోయే మెయిన్ సాల్టే కొంచెంగా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ గరం మసాలా, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాస్. చూడండి, అన్నీ ఇలా ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీలని అందులో వేసి నిదానంగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇడ్లీలు మెత్తగా ఉంటాయి కదా, స్మూత్గా అంతా ముద్దగా అయిపోతుంది. చూడండి, ఇలా నిదానంగా కలుపుకుంటే ఇలా పొడి పొడిగా బాగా వస్తుంది. అంతే అండి. పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ. ఫ్రైడ్ ఇడ్లీ. చూడండి, మనం మార్నింగ్ మిగిలిపోయిన ఇడ్లీని ఇలా వేస్ట్ అవ్వకుండా ఈవినింగ్ స్నాక్ లాగా చేసి పెట్టచ్చు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.